ఈ సంవత్సరం 16,000 హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయని తమరి బడ్జెట్ 16,000 ఇప్పుడైతే ఇంకా మిగిలినంత సార్ 34 months అయితే అయిపోయినాయి, ఇంకా 24 months ఉంది మీ ఒక 5 years పీరియడ్ కంప్లీట్ చేసేందుకు. మరి 5 years కంప్లీట్ అయ్యేటప్పుడు మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 2,60,000 హౌసెస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? దానికి బడ్జెట్లో అంటున్నారు సపరేట్ కార్పొరేషన్ మేము హడ్కో నుంచి లోన్ తీసుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి లోన్ తీసుకుంటారో మీ గవర్నమెంట్ మీరు బాధ్యతలు. కానీ 3 సంవత్సరాల్లో 1000 హౌసెస్ కట్టినారు, ఇంకా 16,000 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అంటున్నారు. ఆ విషయంలో ఎక్కువ దళితులకి అన్యాయం జరుగుతుంది. అలాగే 3 ఎకరాలు మీరే అంటున్నారు, 3 ఎకరాలు అప్పుడు మీరు అంచనా వేసింది 6 లక్షల ఫ్యామిలీస్కి. మనము సరే మీరు మీ ఆన్సర్ మినిస్టర్ గారు అవైలబుల్ ఉన్నారు, ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇవ్వండి. ఎక్కడ 3 acre కంటే 1 acre 2 ఉన్నా నేను ఒకటి కల్పిస్తాను, 1 acre అన్నా 2 కల్పిస్తాను, 2.5 ఉన్నా ½ an acre కొని ఇస్తాం అని ఇక్కడ చెప్పిన రికార్డులు ఉన్నాయి. నేను ఎక్కడనో పొలిటికల్ స్పీచ్ ఇస్తలేను, నేను ఎక్కడనో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాను. ఒక రెస్పాన్సిబుల్గా లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఈ హౌస్లో మాట్లాడుతున్నాను. ఈ హౌస్లో జరిగిన ప్రొసీడింగ్స్ కాపీస్ కూడా తమరు తీస్తే మీకు దొరుకుతాయి. కాబట్టి నేను అనేది 3 ఎకరాలు మర్చిపోయినారు. 1000 crores ఫస్ట్ బడ్జెట్లో పెట్టినారు మీరు. 1000 crores ఫర్ పర్చేసింగ్ ఆఫ్ ది ల్యాండ్స్. గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ లేని చోట 1000 కోట్ల రూపాయలతో ల్యాండ్ కొంత అన్నారు. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయినారు బడ్జెట్లో 1000 crores. మరి ఎస్సీ సబ్ ప్లాన్ల ఈ డెవలప్మెంట్లో ఉందా, ఏ అంశంలో ఉంది నాకైతే తెలియదు. దాంట్లో గౌరవ మంత్రివర్యులు క్లారిఫికేషన్ అనే స్పీచ్లో చెప్పాలా, 2 bedroomలో దళితులకు ఈ సంవత్సరం ఎన్ని కోట్లలో కట్టిస్తారు, దానికి బడ్జెట్ ఎట్లా.